కోసం పోలీస్ అన్నా. సినిమాల్లో వచ్చిన ఫోక్ సాంగ్స్ మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. సర్కారు ఓడు ఉన్నోడి దోస్తు. వేదనని తెలియజేసే పాటలు కూడా ఫోక్ సాంగ్స్ లోనే ఎక్కువ ఉన్నాయి, అవే హత్తుకుంటాయి కూడా. నేను సినిమా పాటలు రాయడానికి కంటే ముందు అయ్యప్ప స్వామి పాటలు రాశాను. కాంతమలలో 6 పాటలు నేనే స్వరపరిచాను కూడా. అందరి జ్యోతి ఆనంద జ్యోతి అయ్యప్ప జ్యోతి. రాను రానంటూనే సిన్నదో సిన్నదో. సూక్ష్మదర్శిని సహాయంతో చూసిన సూక్ష్మ క్రిమంత పొరపాటు కూడా లేదు. రవే పిల్ల ఎందుకు మల్లాగుల. వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు. అవునా మైనా మాతో చిందే చిందే. బాబోయ్ రానోయ్ నాకసలే సిగ్గోయ్ సిగ్గోయ్. దారి చూడు దుమ్ము చూడు మామా దున్న పోతుల బేరే చూడు. పెంచల్ దాస్ గారి యంగర్ వర్షన్ లా అనిపించావు నువ్వు నాకు. మేడలోని కుర్రాడ నిలక ముక్కులోకి దింపినవు. రే రా రే రా రా రే రే. అక్కడ ఏదో విచిత్రంగా వణుకుద్ది ఆయన వాయిస్. పూల చెత్రి పట్టుకొని పిలక ఊరు వాడ తోడురగా. ఆయనకే సొంతం అది. కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే చూడు. దాని కొట్టి భుజం మీద గడవా దాని గొత్తె పురైకలు మెరియా. మంగ్లీ వాయిస్ లో ఎంత షైన్ అయిందో నీ వాయిస్ లో కూడా అంతే బాగుంది. చురియా 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 అది సురుమ పెట్టిన చురియా. కంఫర్ట్ జోన్ లో నుంచి బయటకు వచ్చి మిగతా అన్ని ప్రయత్నం చేయటం అనేది చాలా మంచి విషయమే. కందని ఊహల కోటకి రాజు దొరికాడని అందరూ మెచ్చే పాటలు రాస్తూ పలకరిస్తాడని మీరున్నారని మాకది చాలని రేపటి భవితకి మీరే స్ఫూర్తని. మీరు పాడిన విధానానికి 80 మార్కులు, రాసిన విధానానికి 100 మార్కులు. ముద్దులుస్తుండే పూలు తెస్తుండే చక్కరలతోని మాటలుంటుండే. నీ వాయిస్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయిన సాంగ్. అలర్ట్ గా ఉండి బాగా పాడావు. చంకీలా అంగిలేసి ఓ వదిలే చాకుల కుండటోడే ఓ వదిలే కళ్ళకు అయినా పెట్టి కత్తులే కన్నెట్ల పడుతుండేలే. ఫస్ట్ లైన్ కి రోబోలా చేసింది, రెండో లైన్ కి అమ్మ బాబోలా చేసింది. ఈ మధ్యకాలంలో ప్రతి సినిమా ఇండియాలో సరిపోలేదు అన్నట్టుగా జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ పాట ఎప్పుడో చేసిన పాట ఇప్పుడు జపాన్ లో హిట్ అయినంత ఆనందంగా ఉంది నాకు. నాకు నాటి పోలీసు ఓడు అనే పెమించి నన్ను సై సై సై. చాలా బాగా మేనేజ్ చేసావు. నువ్వు చేసింది గానం కాదు, దీన్ని గానకం అంటాం. ఎందుకంటే పూనకంలాగా గానం చేస్తావు కాబట్టి గానకం అంటున్నా. తలుపు కురిస్తే వయసు తడిస్తే పులకరించు నేల అది తొలకరించు వేళ. సంగీత సామ్రాజ్యానికి నేనే మహారాజ్ఞి అన్నట్టుగా ఎంత అద్భుతంగా పాడావు. ఎల్లారీశ్వరి గారిని అలాగే దించేశావు. ఈ 14 మందిలో ఏ ఇద్దరికి లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళు ఈ కార్యక్రమం నుంచి ఎలిమినేట్ అవుతారు.